శ్రీమాత్రే నమః. ఆగండి, మీ జీవితంలో ఒక ముఖ్యమైన గ్రహ మార్పు జరగబోతోంది. అది మీ కెరీర్ను, మీ ఆర్థిక పరిస్థితిని మార్చగలదు. మిథున రాశి వారికి ఈ గురువారం 23 జూలై 2026 నాడు పండిట్ సూర్యప్రకాష్ ఈ ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నాడు. ఈ రోజు విశేషం ఏమిటంటే, మీ అధిపతి గ్రహం బుధుడు, అంటే బుద్ధికి, వ్యాపారానికి, కమ్యూనికేషన్కు అధిపతి మీ స్వంత రాశిలోనే వక్రగతుడు ఉన్నాడు. వక్రగతి అంటే గ్రహం వెనక్కు నడిచినట్టు కనిపించడం. ఈ సమయంలో పాత విషయాలు తిరిగి వస్తాయి, ఆలోచనలు మారతాయి. కానీ ఇది వక్రగతి చివరి రోజు. రేపటి నుండి బుధుడు మార్గిగా, అంటే సూటిగా నడవడం మొదలు పెడతాడు. ఈరోజు మీ మొదటి భావంలో, అంటే మీ వ్యక్తిత్వానికి సంబంధించిన స్థానంలో బుధుడి శక్తి చాలా తీవ్రంగా ఉంటుంది. గత 2 వారాలలో ఆగిపోయిన ప్రాజెక్టులు, సంతకాలు, ఒప్పందాలు ఇవన్నీ రేపటి నుండి కదలడం మొదలవుతాయి. కానీ జాగ్రత్త, ఈరోజు కొత్త ఒప్పందాలపై సంతకం చేయకండి. పాత పనులను సమీక్షించుకోండి, తప్పులను సరిచేసుకోండి. మీ 10వ భావంలో, కెరీర్ స్థానంలో శని ఉన్నారు. క్రమశిక్షణతో చేసిన పని తప్పక ఫలిస్తుంది. మీ 2వ భావంలో, ధనస్థానంలో సూర్యుడు గురువుతో కలిసి ఉన్నారు. ఈ కలయిక ఆర్థిక విషయాల్లో శుభం సూచిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 పసుపు రంగు ధరిస్తే గురు ఆశీర్వాదం లభిస్తుంది. నేటి నక్షత్రం విశాఖ. ఇది లక్ష్య సాధనకు ప్రసిద్ధి చెందిన నక్షత్రం. మీ ప్రయత్నాలకు దిశ చూపిస్తుంది. ఈ రోజు అత్యంత శుభ సమయం అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:54 నుండి 12:46 వరకు. ఈ సమయంలో ముఖ్యమైన పనులు చేయండి. రాహుకాలం అంటే అశుభ సమయం మధ్యాహ్నం 1:56 నుండి 3:33 వరకు ఉంది. ఈ సమయంలో కొత్త పనులు మొదలు పెట్టకండి. నిన్న మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చివరగా గురువారం రోజు బృహస్పతి దేవుని ఆశీర్వాదం కోసం ఓం బృహస్పతయే నమః అని 3 సార్లు జపించండి. మీ జీవితంలో జ్ఞానం, సంపద పెరుగుతాయి.